కల్కి సినిమా చూసి వచ్చినాక నా ఫీలింగ్ ఒక్కటే, నేను చూసిన తెలుగు సినిమా నేనా అని. నాగశ్విన్ ఒక 3 సినిమా ఓల్డ్ డైరెక్టర్ అంటే నమ్మబుద్ధి కావట్లేదు ఈ సినిమా చూశాక. ఆ కథని తను హ్యాండిల్ చేసిన విధానంకి హ్యాట్స్ ఆఫ్. లార్జర్ దెన్ లైఫ్ అనే టాపిక్ వస్తే ప్రభాస్ అనే పేరు కనిపించకుండా ఉండదు అనేలా తన పర్ఫార్మెన్స్ ఉంది సినిమాలో. యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, కామెడీ టైమింగ్ కానీ ప్రతి షాట్ లో ప్రాణం పెట్టేశాడు అని క్లియర్ గా కనిపిస్తుంది. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీకు కల్కి సినిమా నచ్చి ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ మీకు ఈ మూవీలో ఏం నచ్చిందో కామెంట్స్ లో చెప్పండి. ఫస్ట్ హాఫ్ లో ప్రాపర్ సెటప్ తో వరల్డ్ లోకి మనల్ని తీసుకెళ్లి ఒక ప్రాపర్ ఇంటర్వెల్ బ్యాంక్ తో క్లిఫ్ హ్యాంగర్ వదిలేశారు. ఇంకా సెకండ్ హాఫ్ ఉంది మామ, నెక్స్ట్ లెవెల్ అంతే. మహాభారతం ఎపిసోడ్స్ ని పోర్ట్రే చేయడం గానీ, యాక్షన్ సీన్స్ ని కథకి అనుగుణంగా ఎగ్జిక్యూట్ చేయడం గానీ నెక్స్ట్ లెవెల్ అంతే. ఈ సినిమా నాకు ఒక్కసారి చూస్తే సరిపోలేదు, ఇంకోసారి చూడకుండా ఉండలేకపోతున్నా. నా 2 గంటలు పే అంటే ఆల్మోస్ట్ $30 పెట్టి రెండోసారి వెళ్తున్నా. పైసలు పోతే పోయినాయి, కానీ ఇట్లాంటి సినిమా థియేటర్ లో ఉన్నప్పుడే చూసాలి. కల్కి ఫుల్ రివ్యూ ఆ సెకండ్ టైం చూసాక రిలీజ్ చేస్తా. సో ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా ఒక మాట, వరల్డ్ సినిమా ఊపిరి పీల్చుకో, తెలుగు సినిమా హ్యాస్ అరైవ్డ్.